సారీ గైస్, లైవ్ మధ్యలో ఆగిపోయింది. యాక్చువల్గా ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది. సో జూమ్ ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది. సో ఎవ్రీడే ప్రాబ్లం అనేది ఇది ఒక్కటే ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. నేను రికార్డ్ చేస్తున్నా. సి హియర్, ఈ క్వశ్చన్ దగ్గర అడగం కదా మన కెమికల్ బాండింగ్ చాప్టర్ లో ఈ క్వశ్చన్ దగ్గర. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి చెప్పండి. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి మీకు టైం ఆల్రెడీ ఇచ్చేసాను నేను. సో దీనికి ఫార్ములా ఏంటి నేను చెప్పాను, చిలక చెప్పిన దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఫార్ములా అని. దిస్ ద బ్యూటిఫుల్ ఫార్ములా అని అయానిక్ క్యారెక్టర్ ని కనుక్కోవడానికి. మన క్వశ్చన్ లో అయానిక్ క్యారెక్టర్ ని కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా, అయానిక్ క్యారెక్టర్ ని కనుక్కోమని చెప్తున్నాడు. సో మనకు వాడు డైపోల్ మూమెంట్ వాల్యూ ఇచ్చాడు, వాడే, మనకేం ప్రాబ్లం లేదు. బాండ్ లెంత్ వాల్యూ ఇచ్చాడు, వాడే, నో ప్రాబ్లం. ఛార్జ్ వాల్యూ కూడా వాడే ఇచ్చాడు. అన్ని వాల్యూస్ వాడే ఇచ్చాడు. మనం ఏం చేయాలి, జస్ట్ వాల్యూస్ అని ఇందులో సబ్మిట్ చేయాలా. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి క్యాలిక్యులేట్ ఓపెన్ చేసి వీ విల్ గెట్ వాట్ 0.625 మనకి వస్తుంది. ఓకేనా, 0.625 మనకు వస్తుంది. ఏమొస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ అనేటువంటిది వస్తుంది. సో మనకు పర్సంటేజ్ కనుక్కోమన్నాడు, అర్థమవుతుందా? పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి జస్ట్ ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇది అయానిక్ క్యారెక్టర్ వచ్చింది, బట్ మనకు అయానిక్ క్యారెక్టర్ ఇంత ఉంటుంది. మనకు పర్సంటేజ్ కావాలంటే జస్ట్ ఇంటూ 100 చేసేస్తే మనకు ఎంత 62.5% అనేటువంటిది వస్తుంది. దిస్ ఇస్ ద సింపుల్ ఆన్సర్. ఆన్సర్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఏ క్యా భాయి 62.5 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి హ్యావింగ్ మాక్సిమం డైపోల్ మూమెంట్. మాక్సిమం డైపోల్ మూమెంట్ దీంట్లో దేనికి ఉంటే చెప్పండి బేటా. నేను ఆల్రెడీ చెప్పాను, చిలక్కి చెప్పాను NH3కి అన్నిటికన్నా ఎక్కువ బాండ్ ఉంటుందని. ఓకేనా, ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ లోనే చెప్పేటప్పుడు నేను క్లియర్ గా చెప్పాను NF3కి NH3కి ఎక్కువ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ ఇంతకుముందు క్లాస్ కి అర్థమవుతుంది. ఎవరైనా వినని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి దాని క్లాస్ విని దాంట్లో చెప్పిన ఆన్సర్ చూసి ఇది చేయండి. ఓకేనా, దిస్ ఈస్ హ్యావింగ్, ఎందుకంటే దీంట్లో డైపోల్ మూమెంట్ అనేది క్యాన్సిల్ అవుట్ అనేటువంటిది అవ్వదు. NF3 ఇది మనకు తెలిసిందే. ఓకేనా, సి హియర్ ఇంతకుముందు చెప్పిన ఏంటి అంటే ఏపీ ఎంసెట్ కి సంబంధించినటువంటి. సి హియర్ ఎవరు టీఎస్ ఎంసెట్ కి సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ రాలేదన్నాడు. సి హియర్ మే 2019 షిఫ్ట్ 4 లో ఒక క్వశ్చన్ అడిగాడు. సి హియర్ అంటే నేను ఓన్లీ 2019 వరకు మాత్రమే తీసుకున్నాను. ఓకే, దానికంటే ముందు ఇంకా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఓకేనా, నేను తీసుకోలేదు. ఏంటంటే ఎంసెట్ లో రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రతి ఇయర్. ఇంకొన్ని ఏంటంటే 2 years ఒకసారి అడిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి 3 years కి అడిగేటువంటి క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి. ఓకేనా, డైపోల్ మూమెంట్ అనేటువంటిది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్. ఎందుకంటే 2021 లో మనకు 3 సార్లు 4 షిఫ్ట్లలో అదే క్వశ్చన్ అడిగిండు, 2 సార్లు అడిగిండు. అర్థమవుతుంది, అది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్. ఒకవేళ అది రాలేదనుకోండి, 2 years అడిగేటువంటి క్వశ్చన్ ఉంటుంది కదా, అదన్నా రావచ్చు. లేదా 3 years ఒకసారి అడిగేటువంటి చాప్టర్ కాన్సెప్ట్ అదన్నా రావచ్చు. అందుకని నేను ఇది చెప్తున్నాను. క్లియరా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్ హ్యాస్ ఏ హైయెస్ట్ డైపోల్ మూమెంట్. జస్ట్ క్లోజ్ చేయండి, ఆన్సర్ ఏంటంటే చెప్పండి. డైపోల్ మూమెంట్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంటే చెప్పండి. సి హెచ్బిఆర్ చూడండి, హెచ్బిఆర్, హెచ్ బాండ్ బిఆర్. సో దీనికి డైపోల్ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే డయా అటామిక్ మాలిక్యూల్ ఇద్దరు ట్విన్సే కానీ ఒకడు బలవంతుడు ఒకడు బలహీనుడు. దీంట్లో డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో చూడండి S2O దీంట్లో డైపోల్ మూమెంట్ అనేటువంటి ఉంటుంది. S2O ఒకసారి చూడండి, SH2 సల్ఫర్ ఒక లోన్ పేరు ఉంటుంది, ఇక్కడో హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడో హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, దీన్ని 6 ఉంటుంది, 6/2 మనకు హైబ్రిడేషన్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. జామెట్రీ ఇది అన్నట్టు ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఇది కూడా షో చేస్తుంది. సో CH3 COCS దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా కార్బన్ అనేటువంటి సెంట్రల్ ఆటం. ఓకేనా, కార్బన్ అనేది సెంట్రల్ ఆటం. సో ఆక్సిజన్ ఒక డైరెక్ట్ అటాచ్ అయి ఉంటుంది, అండ్ ఇంకో కార్బన్ డైరెక్ట్ అటాచ్ ఉంటుంది. యాక్చువల్గా దీని స్ట్రక్చర్ ఇలా ఉండాలి, బట్ ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా, సో వీటిని మీరు హైబ్రిడేషన్ లో క్యాలిక్యులేట్ చేయొద్దు. ఈ 3 హైడ్రోజన్స్ ని కిచ్చక్ ఈ హైడ్రోజన్. ఓకేనా, సో కార్బన్ హైబ్రిడేషన్ అంటే మనకి ఏం చెప్పాలి. సో కార్బన్ దగ్గర మనకు 6 ఉంటాయి. ఓకేనా, సరౌండింగ్ ఆటమ్స్ 3 హైడ్రోజన్స్, 6 ఇలా చెప్పదు. 6 హైడ్రోజన్స్, 6 హైడ్రోజన్స్ కార్బన్ కి అటాచ్ అయ్యలేవు. ఓకేనా, సెంట్రల్ మెటల్ ఆటం అటాచ్ అయినటువంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇవన్నీ ఈ కార్బన్స్ కి అటాచ్ అయ్యింది. క్లియరా? సో ఇది దీంట్లో ఒక లోన్ పేరు ఉంటుంది, సో దీంట్లో ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఇక్కడ సి ఆక్సిజన్ సెంట్రల్ మెటల్ ఆటం, రైట్, సారీ, కార్బన్ సెంట్రల్ మెటల్ ఆటం, డైరెక్ట్లీ బాండ్ ఒక ఆక్సిజన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక Cl2, ఇక్కడ ఒక Cl2 అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఇది. సో ఇవన్నీ ఏంటి, sp2 హైబ్రిడేషన్. ఇది sp2, ఇది sp2. ఓకేనా, 3 sp2. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ చూడండి. సరే, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, జస్ట్ కంపేర్ చేసి చెప్తే అయిపోతుంది. క్లియరా? జస్ట్ కంపేర్ చేసి చెప్తే అయిపోతుంది. ఏపీ ఎంసెట్లో అడిగినటువంటి ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, చెప్పండి. 27th క్వశ్చన్. నేను క్వశ్చన్ పేపర్ కూడా నేను సెండ్ చేశాను, చూడండి బేటా అని.
సారీ టీఎస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా నేను సెండ్ చేశాను. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ ఈస్ దిస్ వన్. ఎందుకు ఇది కరెక్ట్ ఆప్షన్ అంటే ఎక్సెప్షన్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే CH3 గ్రూప్స్ వస్తాయో, CH3 గ్రూప్స్ అంటే ఏంటిది? ప్లస్ ఐ గ్రూప్స్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. వీటి దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, దీని దగ్గర రిపల్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? రిపల్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్. ఎప్పుడైతే బల్కీ గ్రూప్స్ వస్తాయో అర్థమవుతున్న రిపల్షన్ ఎక్కువ ఉంటుంది దీని దగ్గర, వీటికి డైపోల్ మూమెంట్ అనేటువంటి ఎక్సెప్షనల్లీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ CH3 ఉన్నా, లేకపోతే ఇలా కూడా అడగచ్చు, CO ఇచ్చిండు అండ్ C2H5 అండ్ C2H5 ఇచ్చిండు. సో ఇది కూడా ఎక్సెప్షనే, దీనికి కూడా ఏంటది మనకు ఎక్సెప్షనల్ డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మిగిలినటి అన్ని కాంపౌండ్స్ కంటే. అర్థమవుతుందా? డ్యూ టు స్టీరిక్ హెండ్రెన్స్ అని చెప్పొచ్చు, ఓకేనా, ఎలక్ట్రాన్ డెన్సిటీ అని చెప్పొచ్చు. స్టీరిక్ హెండ్రెన్స్ వెరీ ఇంపార్టెంట్ డైపోల్ మూమెంట్. నెక్స్ట్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి, 2020 షిఫ్ట్ 2 లో అడిగిన క్వశ్చన్ ఏంటి? విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది వేరియేషన్ ఆఫ్ ది బాండ్ యాంగిల్స్. సో ఇది బాండ్ యాంగిల్ మీద, సో ఇది కాదు. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పిన కదా, అక్కడ వరకు మనకు మనకు డైపోల్ మూమెంట్ ఎట్లా కనుక్కోవాలి అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డైపోల్ మూమెంట్ మనకు అడుగుతున్నారు, డైపోల్ మూమెంట్ అడగకపోతే మనకి బాండ్ యాంగిల్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా బచ్చో? దేని మీద అడుగుతాడు? బాండ్ యాంగిల్ మీద అడుగుతాడు. ఓకేనా? సో లెట్ us డిస్కస్ అబౌట్ ఫజాన్స్ రూల్. ఫటాఫట్ ఫజాన్స్ రూల్ గురించి చెప్పుకుందాం మనం. ఫటాఫట్ వెరీ ఇంపార్టెంట్. ఫజాన్స్ కి కూడా మనకి ఫజాన్స్ రూల్ కదా, సో దానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి కూడా కొన్ని రూల్స్, సర్టెన్ రూల్స్ అనేటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫజాన్స్ రూల్స్ ద్వారా మనం దీన్ని కనుక్కోవచ్చు అంటే కోవలెంట్ క్యారెక్టర్ ని కనుక్కోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. కోవలెంట్ క్యారెక్టర్ కనుక్కోమని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇందులో చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోతుంది, మీకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా? అర్థమవుతుందా? సి హియర్ కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్, అంటే అయానిక్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి కోవలెంట్ క్యారెక్టర్ ని కనుక్కోవచ్చు. ఓకే బేటా? అయానిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి అయానిక్ క్యారెక్టర్ ని కనుక్కోవచ్చు కోవలెంట్ కాంపౌండ్ లో ఉన్నటువంటి. అర్థమవుతుందా? సి హియర్ ఫస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఒక ఫార్ములా ఏంటంటే కోవలెంట్ నేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ anion. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ క్యాటయాన్. ఒక ఆటమ్ ఇస్తాడు, అర్థమవుతుంది, అంటే ఒక మాలిక్యూల్ ఇస్తారు, దాంట్లో ఒక anion పార్ట్ ఉంటుంది, ఒకటి క్యాటయాన్ పార్ట్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సైజ్ ఆఫ్ anion అంటే మన కోవలెంట్ క్యారెక్టర్ ఏంటి? సైజ్ ఆఫ్ anion కి మనకేంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అర్థమవుతుందా? దానిలో సైజ్ అనేటువంటిది ఎక్కువ ఉంది అనుకోండి, అర్థమవుతుందా? క్యాటయాన్ యొక్క సైజ్ anion యొక్క సైజ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఓకేనా, అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సైజ్ ఆఫ్ anion తక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ కేటయాన్ అనేటువంటిది, సి హియర్ కోవలెంట్ నేచర్ అనేటువంటి సైజ్ ఆఫ్ కేటయాన్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే కేటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటే, పాజిటివ్ ఛార్జ్ దేనికైతే ఉంటుందో దాని సైజ్ ఎక్కువగా ఉంటే కోవలెంట్ నేచర్ తగ్గుద్ది, దాని సైజ్ తక్కువగా ఉంటే కోవలెంట్ నేచర్ పెరుగుద్ది. జస్ట్ ఆపోజిట్. సి హియర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, హైయెస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ దీంట్లో ఏది షో చేస్తాను అడుగుతున్నాను, చెప్పండి బేటా. మనకు ఆల్రెడీ తెలుసు కోవలెంట్ క్యారెక్టర్ ఏంటిది? సైజ్ ఆఫ్ anion కి అండ్ సైజ్ ఆఫ్ కేటయాన్ కి ఇండైరెక్ట్లీ, సైజ్ ఆఫ్ anion డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, సైజ్ ఆఫ్ కేటయాన్ కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పుకున్నాను. సో హియర్ ఇప్పుడు మీకు ఫస్ట్ టైం క్వశ్చన్ చేస్తున్నారని ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. ఎప్పుడు కానీ ఇప్పుడు క్యాటయాన్ anion రెండు ఉంటాయి కదా, anion క్యాటయాన్ రెండు ఉంటాయి ప్రతి మాలిక్యూల్లో. సో మీరు ఏం చేస్తారంటే రెండిట్లో ఏం సేమ్ ఉంది, క్యాటయాన్ సేమ్ ఉందా anion సేమ్ ఉందా చూడండి, అన్ని ఇచ్చిన 4 ఆప్షన్లో. సో ఏదైతే సేమ్ ఉంటుందో దాన్ని వదిలేసేయండి, మిగిలిన దాన్ని చూడండి. ఒకవేళ సి హియర్ anion సేమ్ ఉంది అనుకోండి, సో ఇది ఫస్ట్ ఇది చెప్పిన కదా, ఇది వదిలేసేయండి, ఇది చూడండి, క్యాటయాన్ చూడండి. ఓకేనా? ఒకవేళ క్యాటయాన్ మొత్తం సేమ్ ఉంది అనుకోండి, క్యాటయాన్ వదిలేసి anion చూడండి. ఓకేనా? సి హియర్ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో సింపుల్ గా చెప్పొచ్చు బేటా. సి హియర్ లిథియం ఫ్లోరైడ్ ఉంది, సో ఇందులో లిథియం సేమే. సో మనకు లిథియం అనేటువంటి స్లైట్లీ పాజిటివ్ ఛార్జ్ కలుగుతుంది, +1, దీనికి -1. అంటే లిథియంకి +1 ఛార్జ్ ఉంటుంది, ఎఫ్ కి ఏముంటుంది? -1 ఛార్జ్ ఉంటుంది ఆల్వేస్. ఓకేనా? -1 ఛార్జ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? ఫ్లోరిన్స్ ఇవేంటిది మనకు మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ స్పీసీస్, వీటిపైన అసలు పాజిటివ్ ఛార్జ్ రాదు. అర్థమవుతుందా? దానిపైకి ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో మనకు క్యాటయాన్ మనం వదిలేసినాం. ఓకేనా? ఎందుకంటే క్యాటయాన్ అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి. సో anion చూద్దాం. anion సైజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇప్పుడు దీంట్లో ఒక anion ఉంది, దీంట్లో ఒక anion ఉంది, దీంట్లో ఒక anion ఉంది, దీంట్లో ఒక anion ఉంది. సిఎల్ దీంట్లో F- ఉంది, దీంట్లో Cl- ఉంది, దీంట్లో Br- ఉంది, దీంట్లో iodine- ఉంది. ఓకేనా? సో ఈ అన్నిట్లో సైజ్ దేనికి ఎక్కువ ఉంటుంది బేటా? సింపుల్ గా iodine కి ఎక్కువ ఉంటుంది. సో iodine కి సైజ్ ఎక్కువ కాబట్టి
సైజ్ ఆఫ్ ది అయాన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కోవలెంట్ నేచర్. దానికి సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని కోవలెంట్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. క్లియరా? సో లిథియంకి కోవలెంట్ నేచర్ అనేటువంటిది ఎక్కువ, సారీ లిథియం అయోడైడ్కి కోవలెంట్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్? సియర్ ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఏంటి రాసిన, సి హియర్, దిస్ ఈస్ ద వాట్ కరెక్ట్ ఆర్డర్. సో లిథియం ఇది, ఇది నెక్స్ట్ ఇది, అన్నిటికన్నా తక్కువ దీనికి ఉంటుంది. ఓకేనా? ఇది కోవలెంట్ క్యారెక్టర్ యొక్క ఆర్డర్. మరి నేను మిమ్మల్ని అయానిక్ క్యారెక్టర్ అడుగుతున్నా, సార్ అయానిక్ క్యారెక్టర్ గురించి మాకు చెప్పలేగా సార్, కోవలెంట్ క్యారెక్టర్ గురించి చెప్పిన మేము ఎట్లా అయానిక్ క్యారెక్టర్ చేద్దామంటే జస్ట్ సింపుల్ బేటా, అయానిక్ కోవలెంట్ క్యారెక్టర్ ఏదైతే వచ్చిందో ఆ ఆర్డర్ని రివర్స్ చేస్తే దానికి అయానిక్ క్యారెక్టర్ అనేటువంటిది వస్తుంది. క్లియరా? ఇప్పుడు లిథియం అయోడైడ్కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, మనకి ఇక్కడ దీనికి కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉంది, ఏంటిది లిథియం ఫ్లోరైడ్కి, అంటే దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది కదా. క్లియరా బేటా, దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా బేటా? ఓకే బచ్చో, దిస్ ఇస్ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్న చేసేయండి బేటా. లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబిడియం క్లోరైడ్, సీసియం క్లోరైడ్, అన్ని క్లోరైడ్ ఇచ్చింది. విచ్ ఇస్ కోవలెంట్ లెస్ కోవలెంట్, యూ హ్యావ్ టు ఫైండ్ విచ్ ఇస్ లెస్ కోవలెంట్. ఓకేనా? సి హియర్, ఫస్ట్ ఏం చేయాలి, రెండిట్లో సేమ్ ఏముంది, క్యాటయాన్లో ఆనయాన్లో అన్నిట్లో చూడండి. సో ఇక్కడ లిథియం ఉంది, క్యాటయాన్, ఇక్కడ ఏముంది, సారీ ఇక్కడ లిథియం ఉంది, క్యాటయాన్, ఇక్కడ సోడియం ఉంది, ఇక్కడ పొటాషియం ఉంది, రుబిడియం ఉంది, సీసియం ఉంది. ఇక్కడ ఆనియాన్ క్లోరిన్ ఉంది. సో క్లోరిన్ కి మైనస్ చార్జ్, దీనికి పాజిటివ్ చార్జ్ ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు, దీనికి పాజిటివ్ చార్జ్, దీనికి నెగిటివ్ చార్జ్, దీనికి పాజిటివ్ చార్జ్, దీనికి నెగిటివ్ చార్జ్, పాజిటివ్ నెగిటివ్. ఓకేనా? సో ఆనియాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి, బట్ క్యాటయాన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి బేటా, ఇస్కో భూల్ జానా పడేగా, కిస్కో బేటా, ఏ పహలీ వాళ్ళకో భూల్ జానా పడేగా, క్యూకి దీన్ని మర్చిపోవాలి, ఎందుకంటే ఇది సేమ్ ఉంది మనకు అన్నిట్లో. మనం దీన్ని చెక్ చేయాలి. ఓకేనా? దీన్ని క్యాటయాన్ సైజ్ చెక్ చేయాలి. క్యాటయాన్ సైజ్ అనేటువంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కోవలెంట్ క్యారెక్టర్కి. కోవలెంట్ క్యారెక్టర్కి ఏంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే సైజ్ దేనికి ఎక్కువ ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. క్యాటయాన్ సైజ్ దేనికి ఎక్కువ ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. క్యాటయాన్ సైజ్ దేనికి తక్కువ ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. సి హియర్ క్యాటయాన్ సైజ్, సి హియర్ దీంట్లో క్యాటయాన్ ఎక్కడుంది, సో ఇక్కడ ఆనియాన్ ఇచ్చాను, ఆనియాన్ కాదు బెట్ట, ఇది కాదు మనకు యాక్చువల్, ఇది కాదు కదా. సిఎల్ ఇక్కడ లిథియం ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, రుబిడియం ఉంది, సీసియం ఉంది. సో ఈ సిహియర్ ఇవన్నీ ఏంటి, ఫస్ట్ అంటే ఒక గ్రూప్ లిథియం, హైడ్రోజన్. సో ఫస్ట్ ఏ గ్రూపా సెకండ్ ఏ గ్రూపా, దేనికి చెందింది చెప్పండి, ఇది ఫస్ట్ ఏ గ్రూప్కి చెందినవి. సో దీంట్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఏమైంది, సైజ్ అనేటువంటి ఇంక్రీజ్ అయింది. ఆబ్వియస్లీ సీసియం కరెంట్ కన్నా ఎక్కువ సైజ్ ఉంటుంది. అవునా కదా బేటా, సీసియం కరెంట్ కన్నా ఎక్కువ సైజ్ ఉంటుందా లేదా? ఎస్ సార్ ఉంటుంది. ఎందుకు ఉండదు సార్? ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ నుంచి పై కిందికి వచ్చిన కొద్ది ఏమైతే బేటా, పై నుంచి కిందికి వచ్చిన కొద్ది సైజ్ అనేటువంటి పెద్దగా అయిపోద్ది. సో సీసియం కరెంట్ కన్నా పెద్ద సైజ్ అనేటువంటి ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే. అర్థమవుతుందా? దీంట్లో ఏమైనా కష్టపడాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. ఓకేనా? కానీ మనకు ఖచ్చితంగా మెటల్స్ అనేటువంటి తెలిసి ఉండాలి. గ్రూప్ 1లో ఏముంటాయి, గ్రూప్ 2లో ఉంటాయి. అర్థమవుతుందా? మెటల్స్ తెలిసి ఉండాలి. సో నాన్ మెటల్స్ ఎట్లా తెలుసు మనకు, లాస్ట్లో ఉంటాయి అన్ని పి ఆర్బిటాల్, పి బ్లాక్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ సి హియర్, సైజ్ దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఏంటిది కోవలెంట్ క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సైజ్ దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి కోవలెంట్ క్యారెక్టర్, సైజ్ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ ఎక్కువగా ఉంటే ఏంటిది కోవలెంట్ క్యారెక్టర్ కూడా సైజ్ తక్కువగా ఉంటుంది. సారీ సైజ్ ఎక్కువగా ఉంటుంది. అబ్బో నేనే కన్ఫ్యూజ్ అవుతాను. సైజ్ ఎక్కువగా ఉంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ ఆర్డర్, దిస్ ఇస్ సైడ్ ఆర్డర్, దిస్ ఇస్ కోవలెంట్ క్యారెక్టర్ ఆర్డర్. సైజ్ అన్నిటికన్నా తక్కువ దేనికి ఉంటుంది, లిథియం ఉంటుంది కాబట్టి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా బేటా? సీసియం అని చెప్పాను ఇక్కడ. దిస్ ఇస్, ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఈజ్ ఇట్ రాంగ్? దిస్ ఇస్ రాంగ్. సైజ్ పెద్దగా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ అనేటువంటిది సైజుకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సైజ్ ఎక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉండాలి యాక్చువల్గా. సో మనకేంటిది ఇది కరెక్ట్ ఆర్డర్. నేను ఇలా రివర్స్ పెట్టాను, ఇది కరెక్ట్ ఆర్డర్. లిథియంకి ఎక్కువ ఉంటుంది. ఇది కోవలెంట్ క్యారెక్టర్ యొక్క ఆర్డర్. ఓకేనా? కోవలెంట్ క్యారెక్టర్ యొక్క ఆర్డర్. బట్ అయానిక్ ఆర్డర్ ఏంటిది, జస్ట్ దీనికి ఆపోజిట్. ఓకేనా? జస్ట్ దీనికి ఏంటి ఆపోజిట్. మనకు కరెక్ట్ అయినా ఒక లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. సైజ్కి ఏంటిది, సైజ్ ఆఫ్ ది క్యాటయాన్కి ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. సైజ్ ఎక్కువ ఉంటే సైజ్ ఎక్కువ ఉంటే మనకేంటిది అయానిక్ కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ అంటే సైజ్ ఎక్కువగా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ, సైజ్ తక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. ఓకేనా? ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఒకసారి రివిజన్ చేసి చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా? డోంట్ గివ్ అప్ బెటర్, నెవర్ గివ్ అప్. ప్రాక్టీస్ చేస్తూనే ఉండి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చినాయి. ఏంటిది? సైజ్ ఆఫ్ ది క్యాటయాన్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాట్,
size of the cation is indirectly proportional to the charge on the cation. వెరీ సింపుల్గా దీన్ని చెప్పాలి అంటే ఇప్పుడు క్యాటయాన్ ఉంది, క్యాటయాన్ ఉంది. ఇది అటామిక్ స్ట్రక్చర్ అంటే పీ బ్లాక్లో చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఎస్ బ్లాక్లో చెప్పేటప్పుడు ఆర్ పీ బ్లాక్లో చెప్పేటప్పుడు ఫస్ట్ పీ బ్లాక్లో యాటమ్ సైజ్ అంటే ఇప్పుడు యానియాన్ సైజ్ అనేటువంటిది ఏంటిది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కానీ. యానియాన్ సైజ్ అనుకో, ఇప్పుడు కార్బన్ పైన నెగిటివ్ చార్జ్, ఇది యానియాన్. కార్బన్ పైన పాజిటివ్ చార్జ్ ఉంది, ఇది ఏంటిది, ఇదేంటిది క్యాటయాన్. ఏం లేకుంటే కార్బన్ అంటే దీన్ని ఏమంటాం ఓన్లీ యాటమ్ అంటాం. ఇది యానియాన్, ఇదేంటి క్యాటయాన్. క్యాటయాన్ ఎప్పుడైతే క్యాటయాన్ వస్తుందో అంటే దేనిపైన అయితే పాజిటివ్ చార్జ్ వస్తుందో దాని సైజ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. లిజన్ కేర్ఫుల్లీ, దేనిపైన అయితే పాజిటివ్ చార్జ్ ఉంటుందో దాని సైజ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. పాజిటివ్ చార్జ్ ఎంత ఎక్కువగా ఉంటే దాని సైజ్ అంత తక్కువగా ఉంటుంది. సి హియర్, పాజిటివ్ చార్జ్ హై, సైజ్ తక్కువ. సైజ్ ఏంటిది తక్కువ. ఒకవేళ నెగిటివ్ చార్జ్ ఎక్కువగా ఉందనుకో దాని సైజ్ అనేటువంటిది ఏంటిది ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ చార్జ్ ఎంత ఎక్కువగా ఉంటే దాని సైజ్ అనేటువంటి అంత ఎక్కువ అవుతుంది. ఓకేనా? దీనికి రీజన్ నేను చెప్పాను ఎప్పుడో, మళ్ళీ చెప్పాలంటే ఏం లేదు చెప్తా. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఆటం ఉంది బేటా, మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ నేను తీసేసిన, అర్థమవుతుందా? ఒక ఇంట్లో చిన్న కుటుంబం, పాపం చింతలేని కుటుంబం. ఓకేనా? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. నేనేం చేసిన, ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు ఉన్నారు, ఒకరిని తీసేసిన. అప్పుడు ఏమైంది, అల్లరి తగ్గిపోద్ది కదా. ఇద్దరు ఎప్పటికీ కొట్టుకుంటుంటారు. ఓకేనా? ఒకరు ఉన్నారు అనుకో స్ప్రిండ్ ఆఫ్ సైలెంట్ ఉంటారు, అంటే అటామిక్ సైజ్ అనేటువంటి తగ్గిపోద్ది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమైంది బేటా, న్యూక్లియస్ ఇంకా దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ గట్టిగా దాని దగ్గర దాని వైపు లాక్కుంటుంది. న్యూక్లియస్ కి పాజిటివ్ చార్జ్ ఉంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది. చెప్పాలా ఈజీగా చెప్పాలంటే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినా దానికి పాజిటివ్ చార్జ్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ న్యూక్లియస్ కి పాజిటివ్ చార్జ్ వస్తే ఈ ఎలక్ట్రాన్ తన వైపు లాక్కుంటుంది, అటామిక్ సైజ్ అంటే తగ్గిపోద్ది. క్లియరా? ఎన్ని ఎలక్ట్రాన్ తీసేస్తే దాని సైజ్ అంతా తగ్గిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసిన అనుకుందాం. ఓకేనా? ఇప్పటికే ఇద్దరు ఉన్నారు, ఫుల్ గొడవ పెట్టుకుంటారు చిన్న కుటుంబంలో. ఇంకోటి వచ్చిన అనుకోండి, ఇంకా లోలు పెద్దగా అయింది. అర్థమవుతుందా? అటామిక్ సైజ్ అనేటువంటి ఇంక్రీజ్ అయ్యింది. క్లియరా? సో ఎలక్ట్రాన్స్ ఇంకా బ్యాలెన్స్ షెల్ వేస్తే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది కదా, అటామిక్ సైజ్ అనేటువంటి పెరిగిపోద్ది ఎలక్ట్రాన్ రిపల్షన్ వల్ల. క్లియరా? ఓకే, ఇది కథం. సి హియర్, ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. సి హియర్, ఈ క్వశ్చన్ కి మనం ఏం కనుక్కోవాలి, కోవలెంట్ క్యారెక్టర్ కనుక్కోవాలి. వెరీ ఇంపార్టెంట్ కోవలెంట్ క్యారెక్టర్ కనుక్కోవాలి. లిథియం అనేటువంటిది మనకు ఫస్ట్ ఏ గ్రూప్ చెందింది, దీనిపైకి +1 ఛార్జే ఉంటుంది, బట్ బెరీలియం అనేది బోరా అనేటువంటి కార్బన్ కి వాటికి కూడా ప్లస్ ఛార్జే ఉంటుందా? సియర్ అంటే దాని పక్కనున్న ఎలిమెంట్ని బట్టి ఛార్జ్ అనేటువంటి డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? దాని పక్కనున్న ఎలిమెంట్ని బట్టి. ఓకేనా? సి హియర్. ఓకే, ఆన్సర్ చేశారా? ఓకే, సి హియర్, మనకి ఇక్కడ సేమ్ ఉన్నాయి ఏంటి బేటా, Cl2 Cl4 అంటే సరౌండింగ్ ఐటమ్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ఓకేనా? సో ఆనయాన్ని పక్కన పెట్టండి, క్యాటయాన్ని చూడాలి. క్యాటయాన్ పైన చార్జ్ ఎంత ఎక్కువ ఉంటే దాని సైజ్ అంత తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? సియర్, ఇక్కడ క్యాటయాన్కి ఏ చార్జ్ ఉంది బేటా, లిథియంకి ఇక్కడ జస్ట్ పాజిటివ్ చార్జ్ ఉంది. ఎందుకంటే దీని పక్కన ఒకటే క్లోరిన్ ఉంది, ఒక క్లోరిన్ కి -1 ఉంటే దీనికి +1 ఉంటుంది. -1 +1 క్యాన్సల్, న్యూట్రల్ అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, దీనికి -2 ఉంటుంది, బెరీలియంకి +2 ఉంటుంది. ఈ +2 -2 క్యాన్సల్ అయ్యి స్టేబుల్ అయిపోద్ది. ఇక్కడ క్లోరిన్కి +3 ఉంటుంది, ఈడ బోరాన్కి +3 ఉంటుంది. సో ఈ +3 క్యాన్సల్ అయిపోయి ఇది స్టేబుల్ అయిపోద్ది. ఇక్కడ కార్బన్కి +4 ఉంటుంది, దీనికి -4 ఉంటుంది. 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 4 -4 -4, సో -4 ఇది స్టేబుల్ అయిపోద్ది. అంటే ఇక్కడ బెరీలియంకి +2 ఉంటుంది, బోరాన్కి +3 ఉంటుంది, కార్బన్కి ఎంత +4 ఉంటుంది. ఓకేనా? కార్బన్కి ఎంత +4 ఉంటుంది. ఇప్పుడు దేని సైజ్ అన్నిటికన్నా, ఇది మర్చిపోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేని సైజ్ అన్నిటికన్నా చిన్నగా ఉన్నది, ఆబ్వియస్లీ ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే అంత చిన్నగా అయిపోద్ది. ఇక్కడ +4 ఉంది, అర్థమవుతుందా? ఛార్జ్ ఎక్కువగా ఉంది, అర్థమవుతుందా? +4 పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే సైజ్ అనేటువంటిది తగ్గిపోద్ది. సో దీనికి సైజ్ అన్నిటికన్నా తక్కువగా ఉంది, ఇదేంటిది కేటయాన్ సైజ్ తక్కువ ఉంటే వాట్ ఈస్ బేటా? సియర్, నేను వస్తున్నాను బేటా. సియర్, సైజ్ ఆఫ్ ది కేటయాన్ ఇక్కడ తక్కువగా ఉంది. ఇది తక్కువగా ఉంటే ఏంటిది, కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది కదా, 2 ఆపోజిట్ ఉంటుంది. అర్థమవుతుందా? 2 ఆపోజిట్ ఉంటుంది. సో మనకి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది లిథియంకి. సో ఓకేనా? లిథియంకేనా బేటా, సియర్, ఇక్కడ కార్బన్ కి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఆర్డర్, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది కోవలెంట్ క్యారెక్టర్. ఓకేనా? ఇది కోవలెంట్ క్యారెక్టర్ యొక్క ఆర్డర్ అనేది. ఓకేనా? క్లియరా? ఓకే, దీని అయానిక్ ఆర్డర్ అంటే ఏం చెప్పచ్చు, జస్ట్ దీనికి రివర్స్ లో చెప్పచ్చు అయానిక్ ఆర్డర్ అంటే. క్లియరా? ఓకే, నేను ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా సియర్ బేటా.
లిథియం సీర్ ఇదే చేశాను నేను ఇక్కడ, ఇదంతా పెద్దగా, ఇదంతా చూసుకోకండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ AlCl3 Al2Cl3 ఇది విచ్ ఈస్ మోర్ కోవలెంట్ అని అడిగిన, విచ్ ఈస్ మోర్ కోవలెంట్ అని అడిగిన. సీర్ ఇక్కడ Alకి ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి బేటా, Alకి ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి బేటా, విచ్ ఈస్ మోర్ కోవలెంట్. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే సి హియర్ బేటా, ఇక్కడ మనకి Al అన్ని సేమే ఉన్నాయి, అన్ని సేమ్ ఉన్నాయి. ఓకేనా? అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరిన్కి 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి రైటే, బట్ ఒక ఫ్లోరిన్కి మనకి ఎంత ఉంటుంది చెప్పండి బట్ ఇక్కడ ఫ్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అర్థం, నెగిటివ్ ఛార్జ్ చేసినప్పుడు ఒకదాన్ని తీసుకోవాలి. ఓకేనా? క్యాన్సిల్ అవుట్ చేసేటప్పుడు అట్లా తీసుకోవాలి. ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, క్యాన్సిల్ అట్లా తీసుకోవాలి. బట్ తీసుకున్నప్పుడు ఒకదాన్ని తీసుకోవాలి. ఆక్సిజన్కి మనకి -2 ఉంటుంది, ఎందుకంటే ఓ డబుల్ బాండ్ ఎప్పుడు కానీ 2 బాండ్సే ఫామ్ చేయగలుగుతాయి, -2. అండ్ ఇక్కడ నైట్రోజన్కి ఎప్పుడు కానీ -3 ఛార్జ్ ఉంటుంది, ఫ్లోరిన్కి మైనస్, అండ్ దీనికి -2, దీనికి -3. ఓకేనా? ఛార్జ్ ఎంత, నెగిటివ్ ఛార్జ్ ఎంత ఎక్కువ ఉంటే దాని సైజ్ అంత ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఈస్ ఇంక్రీజింగ్, సైజ్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్లోకి వెళ్తే సో యానియాన్ సైజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటే ఏమైతే చెప్పండి బేటా, యానియాన్ కా సైజ్ బడా హే. సియర్ ఇక్కడ యానియాన్ సైజ్ ఎక్కువ ఉంది. సో కోవలెంట్ నేచర్ అంటే ఏంటిది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే యానియాన్ సైజ్ ఎక్కువ ఉంటే దాని కోవలెంట్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది, రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. What is the correct answer, beta? बच्चों क्या है, बच्चों क्या है, ఇదేనా? ఇదే ఆన్సర్. సి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికి మైనస్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీనికి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది. సి హియర్ ఇది కోవలెంట్ క్యారెక్టర్. ఆపోజిట్ గా చెప్పాలంటే అయానిక్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంటుంది, అయానిక్ క్యారెక్టర్ AlF3 కి ఉంటుంది, దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని సైజ్ ఎందుకంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏంటి, సారీ కోవలెంట్ క్యారెక్టర్ అపోజిట్ అయానిక్ క్యారెక్టర్. క్లియరా? ఓకే బచ్చో, ఖతం హో గయా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి సూడో ఎలక్ట్రానిక్ స్పీసీస్, సూడో ఇన్నర్ గ్యాట్ ఎలక్ట్రానిక్ స్పీసీస్. నెక్స్ట్ ఇన్నర్ గ్యాట్ ఎలక్ట్రానిక్ స్పీసీస్, ఇన్నర్ గ్యాస్ ఉన్నవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయి, సూడో ఇన్నర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నది. సో ఇన్నర్ట్ గ్యాట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటే. సో దానికి అర్థం ఏంటిది, NS2NP ఉంటుంది, NS2NP6 అనేటువంటి జనరల్ ఏముంటుంది మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సూడో ఎలక్ట్రానిక్ స్పీస్ అంటే లేదు, NS2NP6 తో పాటు ND10 ఉంటుంది. అర్థమవుతుందా? అది 3D10 కావచ్చు, 4D10 కావచ్చు, 5D10 కావచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు. సో ND10 అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, దీన్నే సూడో ఎలక్ట్రానిక్ స్పీస్ అంటాం. సో ఎప్పుడైతే ఇవి రెండు ఎక్కువగా వస్తాయో, సి హియర్ Cu+ కి అండ్ Zn+ కి, ఈ రెండింటికి కూడా మనకి ఏమిటో సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూడండి, 3s2 3p6 3d10 వస్తుంది. ఓకేనా? సో వీటికి ఏంటంటే ఎప్పుడు కానీ అయనైజ్ కోవలెంట్ క్యారెక్టర్ హైలీ ఎక్కువగా ఉంటుంది. సి హియర్ ఇక్కడ నేను CuCl2 తీసుకున్నా, NaCl2 తీసుకున్నా. Cuకి ఏంటిది మనకి సూడో ఎలక్ట్రానిక్ స్పీసీస్, అవునా కదా, సూడో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో దీనికి CO ది పాజిటివ్ చార్జ్ ఉంటుంది, క్లోరిన్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇది సూడో ఎలక్ట్రానిక్ స్పీసీస్, ఇది నార్మల్ది. సో ఏది ఎక్కువ, ఆబ్వియస్లీ దీనికి కళ్ళు మూసుకొని దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. ఓకేనా? కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, దీనికి అయానిక్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. సో దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా, కోవలెంట్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ZnCl2 ఉంది. సో జింక్ అనేటువంటి ఏంటి బేటా, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏంటి సూడో ఎలక్ట్రానిక్స్ కాన్ఫిగరేషన్ ఉంది. దీంట్లో NS2NP6 అండ్ ND10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు ఆబ్వియస్గా దీనికి మనకేంటి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటాయి, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఓకేనా? క్లియరా బేటా? సో దిస్ ఈస్ అబౌట్ ద వాట్ ఫజ్ ఆన్సర్. నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను బేటా, CaCl2 అండ్ CaBr2 ఒకటి, నెక్స్ట్ MgCl2 అండ్ CaCl2 రెండు. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇది మొత్తం మనకి ఇక్కడతోనే కెమికల్ బాండింగ్ అంతా అయిపోయింది. సో కెమికల్ బాండింగ్ నుంచి 3 మార్క్స్ ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు, కళ్ళు మూసుకొని 3 మార్క్స్ అనేటువంటి చేయగలుగుతారు. అర్థమవుతుందా? 2 మార్క్స్ అనేటువంటి ఎటు వెళ్ళవు, బట్ 3 మార్క్స్ నేను కవర్ చేశాను. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే 3 మార్క్స్ వస్తాయి భయ్ అని చెప్తుంది. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ వెల్. 10 days టైం ఉంది, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, రాక్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, బాయ్.